బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల ర్యాలీ గ్రామ పర్యటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో మండల అధ్యక్షుడు యు వెంకటేశ్వరరావు స్వగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమాలు మర్యాదపూర్వకంగా విచ్చేశారు. వీరికి మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, మండల నాయకులు, కార్యకర్తలు దుస్సాలువలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆదేశాలతో జిల్లాలోని నూతనంగా మండల అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వారి గృహానికి వెళ్లి శుభాకాంక్షలను తెలియజేసి పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన దిశానిర్దేశం చేస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు ఆత్రేయపురం మండలంలో నూతన అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న యు వెంకటేశ్వరరావు గృహానికి ర్యాలీ గ్రామం విచ్చేశామని తెలిపారు. మండలంలోని 17 గ్రామాలలో ప్రతి బూత్ నందు బీజేపీ జెండా రెపరెపలాడాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి ముందుకు సాగాలని ఆయన కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలలో ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. వీరికి ఆలయ ఈవో భాగవతుల వెంకట రమణమూర్తి స్వామివారి దర్శనం కోసం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో, అర్చకులు, సిబ్బంది శ్రీ స్వామివారి శేషవస్త్రంతో ఫోటో, చరిత్ర పుస్తకం, శ్రీ స్వామివారి తీర్థప్రసాదం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చీకురుమిల్లి శ్రీనివాసరావు, కొత్తపేట నియోజకవర్గ కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబు, మండల ప్రధాన కార్యదర్శి తడాల సుబ్రహ్మణ్యం పండు, రాష్ట్ర కిసాన్ మోర్చా సభ్యులు చేకూరి రమేష్ వర్మ, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు గూడెవల్లి రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వడం కోసం మనం వేళ మండల కమిటీలు వేసుకుంటున్నాం. అలాగే శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు ఇవన్నీ కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేసుకుని రాబోయే స్థానిక ఎన్నికల్లో మనం బలమైన శక్తిగా ఏర్పడడానికి మన కార్యకర్తలందరూ చేయాలని, అలాగే మనకు అనేకమైనటువంటి మోర్చాలు ఉన్నాయి. మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, మైనార్టీ మోర్చా ఉంది. అలాగే ఈ మోర్చాలన్నీ కూడా బలోపేతం చేయడానికి మనందరూ కూడా కార్యకర్తలనే ఎక్కువ జాయినింగ్స్ పెట్టుకుని అందరికీ క్రియాశీలకాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో మన సత్తా మనం చాటాలి. ఒక గ్రామంలో మినిమం 50 మంది ఈ యువకుల్ని మనం తయారు చేయగలిగితే మనం పార్టీ ఆటోమేటిక్గా ముందుకెళ్ళడానికి, కార్యకర్తలు పెరగడానికి, ఈవేళ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి మనకి ఉన్నాయి కనుక ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలు ప్రతి మహిళలు కానీ, యువతులు కానీ, అలాగే ఆ యొక్క యజమానులు కానీ, ఆ ఇంటికి వచ్చే కుళాయిలు కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే. అలాగే ఈవేళ ఇంటి లోన్లు ఉన్నాయి. ఇంటి లోన్లు కూడా 1,82,000 రూపాయలు ప్లస్ ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 40,000 రూపాయలు ఇవన్నీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు కనుక మన ప్రజల్లోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రజలకు ఏమి చేస్తున్నారనేటటువంటి విషయాలు మనం చెప్పి ప్రజలందరినీ కూడా మన వైపు తిప్పుకుని ఆకట్టుకునే విధంగా మన కార్యకర్తలు ఉండాలి. అలాగే ప్రజా సమస్యలు ఏమున్నా ప్రజలకు ఆ సమస్యలను మనం తీర్చడం కోసం కూడా మన కార్యకర్తల, నాయకులు కూడా ముందుండి ప్రజల యొక్క సమస్యలను తీర్చగలిగిన రోజున భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడుతుందని మీ అందరికీ తెలియజేస్తాను.